నా పేరు ప్రియా అండి. నేను గత సేవా మేళలో 4 ఇయర్స్ నుంచి ఇక్కడ మా చేత స్టాల్ పెడుతున్నాము. మా చేత అంటే చేత ఉమెన్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఆన్ HIV అండ్ ఎయిడ్స్ అండి. మేము అంటే ఇక్కడ ఆడవాళ్ళందరూ ఈ సంస్థలో ఉంటారు. ఈ సంస్థలో ఎందుకంటే ఆడవాళ్ళకి ఎవరైతే HIV ఉంటుందో వాళ్ళ హస్బెండ్స్ అంటే వాళ్ళ పార్ట్నర్స్ నుంచి వచ్చిన వాళ్ళు HIV పాజిటివ్ అవుతారు. అట్లా వాళ్ళకి తెలియక వాళ్ళ కొంతమంది పిల్లలకు కూడా HIV వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కొంతమంది పిల్లలు కూడా పాజిటివ్ ఉన్నారు మా ఆర్గనైజేషన్లో. సో వాళ్ళు అక్కడికి HIV అని సంగతి తెలియగానే వాళ్ళకి చాలా స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఫ్యామిలీస్లో, సొసైటీస్లో వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ స్టేటస్ ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి. సో చేత అనేది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, వాళ్ళకి కౌన్సిలింగ్ కావాల్సుకున్నా, వాళ్ళ వేరే సర్వీసెస్ అవసరం ఉంటే మా దగ్గరికి వస్తారు. సో బేసికలీ చేయూత అనేది 2003లో స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఇంకా ఈ రోజు వరకు మేము PLHIV వెల్బీయింగ్ మీద వర్క్ చేస్తున్నాము. వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది. 1-to-1 కౌన్సిలింగ్, పార్ట్నర్ కౌన్సిలింగ్, హోమ్ విజిట్లో కూడా కౌన్సిలింగ్ చేస్తాము అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ కూడా చేస్తాము. దీంతోపాటు మాకు ఎవ్రీ సాటర్డే క్లినిక్స్ ఉంటాయి అన్నమాట. OIS ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటే HIV పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని ఏళ్ళ వరకు ఏం మందులు తీసుకునే అవసరం లేదు. కానీ వాళ్ళు కొన్ని రోజులైన తర్వాత వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని, సీజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సర్టెన్ మెడిసిన్స్ రిక్వైర్డ్ ఉంటాయి. సో ఆ మెడిసిన్స్కి మేము బయటికి వెళ్తే వాళ్ళకి డాక్టర్ ఛార్జెస్ ప్లస్ మెడిసిన్స్ ఎఫర్టబుల్ కాదనమాట. సో ఇక్కడ మా ఆర్గనైజేషన్లో ఫ్రీ డాక్టర్, ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తాం వాళ్ళకి. దీంతోపాటు మేము వాళ్ళకి ART సెంటర్కి రెఫరల్ చేసి వాళ్ళని ART సెంటర్లో ఎన్రోల్మెంట్ చేయించి వాళ్ళకి ఒకవేళ ART వాడుతున్న వాళ్ళకి ART పెన్షన్స్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్స్ ఒకటి వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేస్తాము. దీంతోపాటు మా దగ్గర ఫాస్టర్ కేర్ ఉందండి. పిల్లలు ఎవరైతే పేరెంట్స్ ఎయిడ్స్తో చనిపోతారో, పిల్లలు HIV పాజిటివ్ ఉంటారో ఆ పిల్లలకి ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ని మోటివేట్ చేసి వాళ్ళని వాళ్ళ ఇళ్ళలో పెట్టి వాళ్ళకి న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ అంటే 60 అబవ్ ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలని ఆశ ఉన్నా కూడా వాళ్ళకి సపోర్ట్ కావాలి. వాళ్ళకి ఆ సపోర్ట్ కావాలి అన్నప్పుడు మేము ఇక్కడ మా ఆర్గనైజేషన్ నుంచి ఈ ఎడ్యుకేషన్, ట్రీట్మెంట్, న్యూట్రిషన్ సపోర్ట్ చేస్తాము. మాకు సపోర్ట్ గ్రూప్ ఉన్నదనమాట. సపోర్ట్ గ్రూప్లో ఏంటంటే అందరు ఉమెన్ ఎంపవర్మెంట్. ఆ ఉమెన్ని ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేస్తామో HIV ఎయిడ్స్ గురించి వాళ్ళు ప్రివెన్షన్ మెథడ్స్ కూడా వాళ్ళే అవుతారు. సో వాళ్ళు ప్రివెన్షన్ చేయొచ్చు. ఒక ఉమెన్ ఎడ్యుకేట్ చేస్తే ఒక హోల్ ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ అవుతుంది. ఒక HIV గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే హోల్ ఫ్యామిలీ అన్నట్టు ప్రొటెక్ట్ అవుతుంది. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ చేయడము, వాళ్ళ HIV వచ్చిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, పిల్లల ఎడ్యుకేషన్ అని, తర్వాత వాళ్ళ ఫైనాన్స్గా వాళ్ళు ఎట్లా చూసుకోవాలి ఫర్దర్గా. ఎందుకంటే HIV వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది షార్ట్ ఉంటుంది. ఒకవేళ సరైన ట్రీట్మెంట్ తీసుకొని ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే వాళ్ళు తొందరగా చనిపోయే అవకాశాలు 100% ఉంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా వాళ్ళు మోల్డ్ చేసుకోవాలని మేము ట్రైనింగ్ ఇస్తుంటాము. దీంతోపాటు మా దగ్గర అమృత ఆహార్ ఉంది. అమృత ఆహార్ ఏంటంటే ఈ ఆడవాళ్ళ పిడికడి బియ్యం దాసి వాళ్ళు ఎవ్రీ మంత్ మీటింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు. ఆ వచ్చిన బియ్యం ఏం చేస్తామంటే HIV, TB వచ్చిన వాళ్ళకు ART కొత్తగా స్టార్ట్ చేసి పల్లెల్లో వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మేము రైస్ ఇస్తాము. ఈ అమృత ఆహార్ కింద చూసి వేరే NGOs, CSR కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో మాకు ప్రస్తుతానికి ADP లిక్విడ్ హబ్ వాళ్ళు వచ్చి మాకు న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తారు. సో ఆ న్యూట్రిషన్ సపోర్ట్ ఏంటంటే వాళ్ళకు కొంచెమైనా హెల్ప్ అవుతుందన్న ఆలోచనతో ఈ సపోర్ట్ చేస్తారు. తర్వాత మేము పాజిటివ్ మ్యారేజెస్ చేస్తాము. పాజిటివ్ మ్యారేజెస్ ఎందుకనంటే వాళ్ళ రైట్ టు గెట్ మ్యారీడ్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళు ఇంకొకరిని మ్యారేజ్ చేసుకుని ఇన్ఫెక్ట్ చేసే కన్నా వాళ్ళకి సేమ్ HIV పాజిటివ్ ఉన్న వాళ్ళతో మ్యాచ్ కుదిరితే వాళ్ళు ఒక పాజిటివ్ లైఫ్ లీడ్ చేయొచ్చు. కాబట్టి పాజిటివ్ మ్యారేజెస్ మేము చేస్తాము. ఇప్పటివరకు 56 మ్యారేజెస్ చేస్తాము మా ఆర్గనైజేషన్ నుంచి. తర్వాత లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ఉంది. ఏంటంటే హస్బెండ్ ఉన్నంత సేఫ్టీ వైఫ్కి సెక్యూర్గా ఉంటుంది. హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళ కోడల్ని బ్లేమ్ చేసి బయటకు పంపించేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని కేసు డాక్యుమెంట్ చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానీ అక్కడ కేసు మేము పెడితే కొంతమందికి కౌన్సిలింగ్లోనే మేము చెప్తాం అనమాట. తనకి కావాలని తెచ్చుకోలేదు కదా డిజీజ్, మీ అబ్బాయి వల్ల వచ్చిన డిజీజ్కి తన సఫర్ అవ్వాలి లైఫ్ లాంగ్. అలాంటి సిచ్యువేషన్లో తనకు సపోర్ట్ నీడ్ ఉన్నప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారు. తర్వాత మా దగ్గర అడ్వకేసీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే హాస్పిటల్స్ కేసెస్ డిస్క్రిమినేట్ చేస్తారో మేము చేయము అని
ఆ కేసెస్ని మేము వెళ్ళి అక్కడ హెచ్ఓడీస్తో మాట్లాడి వాళ్ళకి ఆ సర్వీసెస్ నీడ్ అని చెప్పేసి అంటారు. ఇది మా ఫైట్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ చేయరు మా వాళ్ళకి. హార్ట్ ఆపరేషన్స్ వచ్చినా, గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చినా, గైనిక్లో కొంచెం సపోర్ట్ ఉంది కానీ వేరే అదర్ సర్వీసెస్కి మాకు హెచ్ఐవికి సపోర్ట్ లేదు. ప్రస్తుతానికి మా సిబిఐలో మేము చేసే వర్క్లో మాకు మెడిసిన్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ మెడిసిన్స్ ఇప్పుడు డోనర్స్కి చాలా మందిని వెతుకుతున్నాం కానీ మేము మాకు ఎలాంటి సపోర్ట్ దొరకట్లేదు. ఇనిషియల్గా మా స్కూల్ క్లాస్మేట్స్ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి మెడిసిన్స్ ఎడ్యుకేషన్ సపోర్ట్ పిల్లలకి. కానీ ఫర్దర్గా వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ వీ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు టేక్ దిస్. అంటే వీళ్ళు వెల్బీయింగ్ ఉంటే వాళ్ళు వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ పిల్లలతో వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు బ్రతికే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్స్. అండ్ సేవా మేళాకి వచ్చినప్పుడు మాకు చాలా మటుకు కొంతమంది డోనర్స్ అంటే ఏటీపీ వాళ్ళు కలవడము, వేరే కొంత చిన్న చిన్న స్మాల్ ఫిలాంథ్రపిస్టులు కలిసి మేము హెల్ప్ చేస్తామని రావడము. మా ఎన్జిఓస్ అంటే చేత సిబిఐని మేము 10 మందికి తెలియచేయగలిగినామంటే, అంటే 100 ఎన్జిఓస్లో మా ఒక చేత సిబిఐ అంటే ఉమెన్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ ఉందంటే వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అనమాట. అండ్ మంచి సంబంధాలు అంటే వేరే ఎన్జిఓస్ ఏం చేస్తున్నాయి, తర్వాత ఇక్కడ త్యాగరాజన్ సార్ అయినా, తర్వాత గుణరంజన్ సార్ అయినా వీళ్ళందరూ కొంచెం చాలా సపోర్టివ్. ఏమైనా కావాలని అడిగితే సార్ వాళ్ళకి అడిగితే వాళ్ళు వాళ్ళ చేతనైన మటుకు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ.